హలో వ్యూవర్స్, నేను మీ హరీష్. నమస్తే. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో ఈరోజు మీకు నేను కొత్త మొబైల్ తీసుకొచ్చాను. మోటో ఎడ్జ్ 60 అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఎలా ఉంది అని మనం చిన్న ఒక గ్లిమ్స్ లాగా వేసుకుందాం అనమాట. నాకు ఎలా అనిపించింది నేను ఫస్ట్ రివ్యూ మీకు ఇస్తున్నాను అనమాట. సో చూడండి, ఎడ్జ్ 60. సో ఫస్ట్లో అయితే ఏదో కవర్ వచ్చింది, ఆల్రెడీ కొంచెం అన్బాక్స్ చేసేసాను. సో 60 వచ్చేసింది, దీంట్లో వచ్చేసింది. నాకైతే ప్రీమియం ఫీల్ వచ్చిందండి. యాక్చువల్లీ ఈ ఫోన్ పట్టుకోగానే నేను నా మొదటి రివ్యూ చెప్తున్నాను అనమాట మీకు. ప్రీమియం ఫీల్ వచ్చింది. దీంట్లో ఒక చిన్న బాక్స్ ఇచ్చాడు, దీంట్లో ఏదో ఇచ్చాడు. ఆ తర్వాత మోటో మన హౌ టు యూజ్ అనమాట మాన్యువల్ ఇచ్చాడు, యూజర్ మాన్యువల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎజాక్యులేషన్ పిన్ ఇచ్చాడు. ఇవైతే నాకు తెలియదండి, ఇవేంటియో మీరే చెప్పాలి నాకు ఏంటి అని చెప్పేసి. మనకి హెడ్సెట్ అయితే ఇచ్చాడు. హెడ్సెట్ కూడా చూడడానికి చాలా తేలిగ్గా చాలా బాగుంది. ప్రీమియం లిప్ తోటి ఇచ్చాడు అనమాట. మనకి ఫ్లాగ్షిప్ మోడల్ మనకి ఎలా అయితే ఎంత ఫీల్ వస్తుందో అదే ఫీల్ వచ్చింది అనమాట నాకు. ఫస్ట్ పట్టుకోగానే ఫీలింగ్ అయితే బాగుంది సెట్ తోటి. దాంతోపాటుగా ఒక ఛార్జరు అండ్ దాని కనెక్టరు, ఇవి మాత్రం ఇచ్చాడండి. సో మనం దీంట్లో నుంచి కొంచెం ముందుకెళ్తే అసలు ఈ మొబైల్ కొనేటప్పుడు నేను తీసుకున్నటువంటి కంపేర్ చేసినవి ఏంటంటే, ఎందుకు నేను ఈ మొబైల్ తీసుకున్నాను, నాకు ఎలా అనిపిస్తుంది ఫోటో చూడండి. నేను కొంచెం ఆల్రెడీ సెట్టింగ్ అయితే మొత్తం ఓపెన్ చేసి పెట్టానండి మీకోసం, కన్వీనియన్స్ కోసం అనమాట. ఓకేనా, లెట్స్ సీ. సో మనకి బేసిక్గా చూడండి ఎంత రిచ్ అండ్ హై ఎండ్ ఫీల్ వస్తుందో. కార్వ్ డిస్ప్లే వచ్చిందండి. దీంతో పాటుగా వెరీ వెరీ ట్రూ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అండి. నో బోల్ట్ వేర్ ఎట్ ఆల్. దీంట్లో ఈ యొక్క మొబైల్లో మాత్రమే మీకు కొంచెం మోటోలో దీంట్లో మాత్రమే కొంచెం బోల్ట్ వేర్ మనకి చూడడానికి కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్సెప్షనల్ అండి. అండ్ కెమెరా కూడా మీరు చూసినట్లయితే ఎంతో ట్రూ కలర్స్ని మెన్షన్ చేస్తుందండి. నేను మీకు ఈ యొక్క ఏదైతే మన ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ నేను కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నా యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. అసలు నేను ఎలాగా ఈ ఫోన్ కొన్నాను, ఎందుకు కొన్నాను అని చెప్పేసి నేను మీకు ఏమేమి కంపేర్ చేశాను అనేది కూడా మీకు చిన్న గ్లిమ్స్ ఇస్తానండి. సో వెల్కమ్ టు ది మై న్యూ మోటో అన్లాక్ వీడియో. నేను ఫస్ట్ ఇది అసలు ఎందుకు కొన్నానంటే అండి, నాకు ఆల్రెడీ మొబైల్ కొని 2 సంవత్సరాలు అవుతుంది అనమాట. సో నేను ఏదోటి కొనాలనే బదులు నేను మంచిది కొనుక్కుంటే బాగుంటుంది కదా. ఇంతకు ముందర అదే తప్పు చేసి కొంచెం తక్కువలో కొందాం అని చెప్పేసి అన్నీ కంపేర్ చేసేసి పోకో X4 Pro కొన్నాను. అది ప్రాసెసర్ కానీ లేకపోతే అన్నీ మిగతా అన్నీ బాగున్నాయి, కానీ కెమెరా బాగుండేది కాదు. నాకు ఎప్పుడైనా ఫోటోలు తీసుకోవాలనుకున్నప్పుడు కానీ నేను వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చేది అనమాట. సో అది ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావడానికి నేను కొత్త మొబైల్ ఏదైనా మంచి కెమెరా అండ్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా ఆల్రౌండ్ ప్రైస్డ్, అంటే నాకు వాల్యుబుల్ అనిపించే నేను పెట్టిన మనకి కొంచెం వాల్యూ ఉంది అనిపించేటువంటి మొబైల్ కొందామని చెప్పేసి నేను ఈ మొబైల్ కొనడం అయితే జరిగిందండి. సో అసలు ఇది ఎలా నేను కంపేర్ చేశాను, ఏమేమి కంపేర్ చేశాను, ఎందుకు ఇది బెస్ట్ అనిపించింది, దీంట్లో హైలైట్ ఫీచర్స్ ఏంటి. నేను ఒక ఎడ్జ్ 50 ఫ్యూజన్ వచ్చినప్పటి నుంచి మోటరోలా మొబైల్స్ కొందాం అని చెప్పేసి ఆలోచిస్తూ చూస్తూ ఉన్నానండి. అయితే అది మనకు తెలిసిందే కదా, మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అది కంపేర్ చేసి ఎడ్జ్ 50 పోయి ఎడ్జ్ 60 ఫ్యూజన్ పోయి ఎడ్జ్ 60 ప్రో వచ్చి ఎడ్జ్ 60 ప్రో తర్వాత ఎడ్జ్ 60 వచ్చింది. ఎట్ లాస్ట్ నాకు ఈ మొబైల్ వెంటనే కొనాలనిపించింది. ఎందుకు కొనాలనిపించింది అంటే, నేను ముందరే చెప్పాను మీకు, నాకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే చాలా బాగుంటుంది అనిపించింది అని చెప్పేసి దీంట్లో 3x50 మెగాపిక్సెల్స్ కెమెరాస్, ఒక 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఇచ్చింది. బెస్ట్ సూటెడ్ ఫర్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఇది చాలా చాలా గుడ్ కెమెరా సపోర్ట్ అనమాట. సిస్టమ్ కూడా చాలా బాగుందన్నమాట. అట్లాగే అసలు నేను ఏమి కంపేర్ చేశాను, ఆల్మోస్ట్గా అన్ని మొబైల్స్ కంపేర్ చేశానండి. మన ఎన్నో వీడియోస్ చూశాను, ఎన్నో రివ్యూస్ చదివాను, ChatGPT నుంచి తీసుకున్నాను, అది ఏ వెబ్సైట్స్ నుంచి తీసుకున్నాను, అన్నిటినీ కంపేర్ చేశాను. సో నాకైతే ఇది కొంచెం మోస్ట్ వాల్యుబుల్ ప్రోడక్ట్ అనిపించింది.
ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా కూడా మీరు చూసే ఉంటారు, మోటో సేల్స్ కూడా పెరుగుతున్నాయి. అండ్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే దేర్ ఈజ్ అ రీజన్ ఫర్ ఇట్. ద మెయిన్ రీజన్ వచ్చేసి మనం పెట్టిన మనీకి వాల్యుబుల్గా మంచి మొబైల్స్ వాళ్ళు మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. అలా అంటే మిగతా వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదని కాదు, ఇట్ డిపెండ్స్ అపాన్. వివో ఆల్రెడీ యూస్ చేశాను, బోల్ట్వేర్ ఎక్కువగా ఉంటుంది, సో దాన్ని అవాయిడ్ చేసేసాను. అట్లాగే రియల్మీ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇవన్నీ కూడా మంచి మొబైల్సే. అట్లాగే కొంచెం ముందుకు వచ్చేసి నథింగ్ ఫోన్ ఉంది. నథింగ్ ఫోన్లో నాకు బ్యాక్ డ్రాప్ ఏమనిపించిందంటే క్విక్ ఛార్జింగ్ లేదండి. అలాగే ఇది చూసారా, కరెక్ట్, క్విక్ ఛార్జింగ్ లేదండి. క్విక్ ఛార్జింగ్ లేదు, అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా 5000 mAh ఇచ్చాడు. సో అక్కడ నాకు కొంచెం బ్లాక్ అనిపించింది. మన డే టు డేలో మనం 5000 mAh బ్యాటరీ తోటి అంటే కష్టం. 5000 ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న బ్యాటరీ కూడా 5000 mAh, బట్ స్టిల్ దాని కెమెరా సిస్టమ్ దీనికంటే బాగుందని చెప్పేసి విన్నాను నేను. బట్ ఇది కూడా దానితో పాటు ఈక్వల్గానే పనిచేస్తుంది. అట్లాగే అది కొంచెం ప్రైస్ సైడ్గా కూడా అరౌండ్ 32 రేంజ్లో వస్తుందన్నమాట. 31 డిస్కౌంట్స్ పోగా 29,000 వస్తుండొచ్చు. అది తీసేస్తే ఇంకా మనకి రెండోది వచ్చేసి నేను కంపేర్ చేసుకున్నది వచ్చేసి నార్డ్ 4. 1 సంవత్సరం పాత మొబైలు, కానీ చాలా 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 బాగుంది ఆ మొబైల్ కూడా. కాకపోతే నేను పెట్టిన మనీకి ఇది వాల్యూ అనిపించింది. అది కొంచెం డౌన్ సైడ్ అయింది, ఎందుకంటే 1 year బ్యాక్ మొబైల్ కాబట్టి. రీసెంట్గా మళ్ళీ కొత్తగా నోడ్ 5 వస్తుంది, మేబీ అది కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ దీనిలో ఉన్న ఫీచర్స్, నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటి చెప్తాను చూడండి. దీంట్లో అయితే మనకి కెమెరాకి ది బెస్ట్ అని చెప్పవచ్చుకోండి. ఎందుకంటే దీంట్లో వచ్చేసి 350 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చాడండి. 350 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చాడు. చూడొచ్చు మీరు ఎంత 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 రియలిస్టిక్ కలర్స్ ఉన్నాయో, చూడొచ్చు మీరు. చాలా 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 బాగున్నాయి అండి. పోర్ట్రేట్ మోడ్ కూడా చాలా చాలా బాగుంది. ఓకే 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 ఇట్ డిపెండ్స్ అపాన్ అనమాట. ప్రో మోడ్ కూడా ఉందన్నమాట మనకి. ఆఫ్ కోర్స్ ప్రో మోడ్ కూడా ఉంది. అండ్ లాట్ ఆఫ్ మీకు చూసినట్లయితే చాలా దీంట్లో ఫోటో బూత్ ఇవి చాలా చాలా ఉన్నాయన్నమాట. స్లో మోషన్ వీడియోస్ కూడా ఉంది. అది నథింగ్ బట్ ప్రీమియం సెగ్మెంటే అండి. మీకు ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ వస్తుందన్నమాట. అట్లాగే ఇది చూడండి, ఇది కూడా ఉందన్నమాట. ఓకే డన్. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఇచ్చాడు. 50 మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్ ఇచ్చాడు. 50 అల్ట్రా వైడ్ ఇచ్చారు. 50 మెయిన్ కెమెరా ఇచ్చాడు. 700C సోనీ లెన్స్ తోటి ఇచ్చారనమాట. అది కూడా డ్యామ్ గుడ్గా పనిచేస్తుందండి. అలాగే మనకి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఇచ్చాడు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో టెలిఫోటో కెమెరాస్ ఎవ్వరూ కూడా ఇవ్వటం లేదు. ద ఫస్ట్ మొబైల్ విచ్ గేవ్ టెలిఫోటో కెమెరా అనమాట. అండ్ విత్ 3x జూమ్తో సహా ఇచ్చారనమాట. అట్లాగే కర్వ్డ్ డిస్ప్లే, మీరు డిస్ప్లే క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అంటారు దీన్ని. ఈ కర్వ్ని చూసుకోవచ్చు అనమాట. మనకి క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అండ్ దట్టు మనకి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుందన్నమాట. మనకి మంచి ప్రొటెక్షన్ అనుకోవచ్చు. లేటెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్తో పాటు వస్తుంది. అండ్ IP69 and 68 రేటింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఒక రకంగా సెక్యూరిటీ వైజ్గా చూసుకుంటే మనకి ఒక రకంగా మంచి మొబైలే ఇన్ దిస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే అనుకోవచ్చు మనం. అలాగే ఇంకొక నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఏఐ ఎక్స్పీరియన్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫ్లాగ్షిప్ మోడల్స్ మాత్రమే ఇచ్చేటువంటి మన ఈ ఏఐ సపోర్ట్ని, అంటే చాలా ఎక్కువగా కూడా, తక్కువగా కూడా కాదు, ఎక్కువగానే ఇస్తుందన్నమాట. మంచి ఏఐ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. అట్లాగే దీంట్లో ప్రొవైడ్ చేసినటువంటి బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ విత్ 68 watt ఛార్జర్. ఆల్మోస్ట్ మీకు 1 hourకి లోపలే మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ 1 day ఫుల్ మొత్తం కూడా బ్యాటరీ ఆప్టిమైజేషన్ అలా ఇచ్చారు కాబట్టి 1 full day మొత్తం కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా మీకు 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. డాల్బీ స్పీకర్స్. అండ్ డిజైన్ వైజ్గా చూసుకుంటే చాలా 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 లైట్ వెయిట్ కనిపిస్తుందండి. చేతిలో చాలా చక్కగా ఇమిడిపోతుంది.
కింద పడుతుంది అనే అవకాశం లేకుండా వేగన్ లెదర్ తోటి ఇచ్చాడనమాట. మనకి కింద వేగన్ లెదర్ నుంచి మనకి మంచి గ్రిప్ దొరుకుతుంది. అది కూడా గ్రిప్ వైజ్గా కూడా చూసుకుంటే చాలా బాగుందన్నమాట. గ్రిప్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి చాలా బాగుంది. అట్లాగే దీంట్లో ఒకే ఒక వేరియంట్ అండి, 12 GB అండ్ 256 GB. దెర్ ఈజ్ నో అదర్ వేరియంట్. 8 GB లేదు, 8 GB ర్యామ్ లేదు, అలా ఏం లేదు. 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్తో పాటు వస్తుందన్నమాట. డ్యూయల్ సిమ్, ఎయిదర్ ఒక సిమ్ ఒక స్టోరేజ్ ఎక్స్టెండబుల్ స్టోరేజ్ కానీ లేకపోతే 2 సిమ్లు కానీ మాత్రం వాడుకోవచ్చు. ప్రైస్ విషయానికి వస్తే మటుకు మీకు ఈ ఎడ్జ్లోనే మీకు ఎడ్జ్ 60 ఫ్యూజన్ అనేది ఒకటి వచ్చిందనమాట. మీకు రీసెంట్గా కొంచెం ఒక పోయిన నెలలో వచ్చినట్టుంది, మే మంత్లో వచ్చినట్టుంది. సో అది కూడా మంచి మొబైలే, బట్ కంపారిటివ్లీ మీరు ఒక 1000-2000 రూపీస్ మీకు నాకు ప్రాబ్లం లేదు, ఎక్స్ట్రా చేసుకోగలుగుతాను, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక దిస్ విల్ బీ ద వాల్యూ ఫర్ యువర్ మనీ అండి. ఐఎమ్ రియలీ టెలింగ్ యూ, దిస్ విల్ బీ ద వాల్యూ ఫర్ యువర్ మనీ. నేను నథింగ్ ఫోన్ 3A కంపేర్ చేశాను, అలాగే నాట్ 4 కంపేర్ చేశాను, నాట్ 4 CE కంపేర్ చేశాను, ఆ తర్వాత నథింగ్ 3A ప్రో కంపేర్ చేశాను, CMS నథింగ్ ప్రో కంపేర్ చేశాను, వివో అల్ట్రా కంపేర్ చేశాను. ఇవన్నీ కూడా 30కి కొంచెం పైన ఉంటున్నాయి. దీనికంటే కొంచెం మంచి ఫీచర్స్ ఉన్నాయి. మొత్తం కూడా మీకు 40-45 వస్తుంది. ప్లస్ ఏ మొబైల్ కూడా మీకు కర్వ్ డిస్ప్లే ఇవ్వటం లేదు. ఈ కర్వ్ డిస్ప్లే రావాలి అంటేనే మీకు అట్లీస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మాత్రమే వస్తుందన్నమాట. సో అటువంటి కర్వ్ డిస్ప్లేని మనకి ఈ మొబైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు అనమాట. నేను మీకు కొంచెం ఇది కూడా వేసి చూపిస్తాను, మీకు డాల్బీ అటామస్ ఎలా ఉంది అని చెప్పేసి మీకు నేను చూసి చూపిస్తాను అనమాట. కొంచెంసేపు ఆయన చూపిస్తానంటే మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి. నేను దీన్ని డాల్బీ అటామస్ కూడా మీకు తెలిసిందే కదండి, చాలా బాగా వస్తుంది, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అలానే టెలిఫోటో కెమెరా కూడా కానివ్వండి, కెమెరా సిస్టమ్ కానివ్వండి, లేకపోతే డిస్ప్లే కానివ్వండి, కలర్స్ కానివ్వండి, డిస్ప్లేలో ఉన్న కలర్స్ కానివ్వండి, ఏ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, బ్యాటరీ వైజ్గా కానివ్వండి, లేకపోతే ప్రీమియం డిజైన్లో కానివ్వండి, ర్యామ్లో కానివ్వండి. సో మనకి ఇది నాకు ఇది చాలా బాగా నచ్చింది. అలాగే ప్రొటెక్షన్లో కానివ్వండి, సెక్యూరిటీలో కానివ్వండి, లేకపోతే ఇంకొక విధంగా చూసుకుంటే మనకి 69 IP68 69 రేటింగ్లో కానివ్వండి, మిలిటరీ గేట్ సర్టిఫికేట్లో కానివ్వండి. ఎక్స్పెషల్లీ హైలైట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఈస్ కెమెరా. డ్యామ్ గుడ్ కెమెరా, మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో డ్యామ్ గుడ్ కెమెరా ఇవ్వడం అయితే జరిగింది. మీకు డిజైన్ కూడా చూసినట్టు చాలా 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 ప్రీమియంగా ఉంది. సో అందుకే నేను ఈ మొబైల్ అయితే కొనుక్కున్నాను. నేను మీకు చెప్పగలను అనమాట, ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఇంతటితోటి సమాప్తం. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మళ్ళీ ఇది కనుక హిట్ అయినట్లయితే నేను వేరే మొబైల్ తీసుకొని మళ్ళీ వేరే మొబైల్ కూడా మీకు చేయిస్తాను. ఓకేనే. నాకైతే ఈ మొబైల్ చాలా బాగా నచ్చింది. అండర్ 30,000 రూపీస్లో మీరు ఏదైనా మొబైల్ కొనాలి అనుకుంటున్నారంటే, అండర్ 25,000కి ఒక 1,000 రూపీస్ డిఫరెన్స్ కాబట్టి ఐ విల్ సజెస్ట్ యూ. అది కూడా 1,000 రూపీస్ మీకు ఆఫర్లో వస్తుంది. సో అండర్ 25,000, ఐ కెన్ సే అండర్ 25,000లో మీకు ఏదైనా మొబైల్ తీసుకోవాలి, మీ వాల్యూ ఫర్ ద మనీ, మంచి కెమెరా ఫోన్ ఉండాలి, ప్లస్ మంచి సెక్యూరిటీతో పాటు లైట్ వెయిట్గా ప్రీమియం డిజైన్గా ఫ్లాగ్షిప్ మొబైల్స్తో పాటుగా రావాలి అనుకుంటే డెఫినెట్లీ మోటో ఎడ్జ్ 60 ఈజ్ ఎస్ వన్ గో అండ్ వన్ చాయిస్ ఫర్ ది ఆల్ ది పీపుల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రాండెడ్గా మాకు నోడ్ కావాలి, లేకపోతే అది OnePlus కానీ లేకపోతే శాంసంగ్ కానీ ఇంకా అలాంటి వాళ్ళకి అది మీ బ్రాండెడ్ ప్రిఫరెన్సెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఈజ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసి మనకి మోస్ట్ వాల్యుబుల్ మనీ ప్రోడక్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా మంచి వీడియోతోటి మళ్ళీ ఇంకొక రివ్యూ చేస్తాను. ఈరోజే కొన్నాను కదా, సో ఇంకొక 1 month తర్వాత
నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి నేను ఒక రివ్యూ చేయడానికి ట్రై చేస్తానండి మోటరోలా తోటి. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుదాఫీజ్. జై శ్రీరామ్.